నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం మునుగుంట్ల గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న లక్ష్మీ ప్రసన్న తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తన కూతుర్ని తమ గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు హత్య చేశారని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురులో ఒక యువకుడు తెల్లవారుజామున సూసైడ్ చేసుకోవడంతో కలకలం రేగింది. ఉరేసుకున్న యువకుడిని చరణ్ గా గుర్తించారు. అతని మృతదేహాన్ని నగరేకల్ ఏరియా హాస్పిటల్కి తరలించారు. లక్ష్మీ ప్రసన్న మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం నల్గొండ ఆసుపత్రి మార్చరీకి తరలించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో మరొక ఇద్దరు యువకులు పరారీలో ఉన్నారు. లక్ష్మీ ప్రసన్న అనుమానాస్పద మృతి, చరణ్ సూసైడ్ పై కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును చేపట్టారు. ప్రేమ పేరుతో చేసిన వేధింపులే లక్ష్మీ ప్రసన్న మరణానికి కారణమని ఆరోపించారు మృతురాలి తండ్రి, సోదరి. గతంలో తమ కుటుంబాన్ని చరణ్ వేధించాడని ఆరోపించారు. చరణ్ గంజాయి మత్తులో ఉండేవాడని, ఆ గంజాయి మత్తులోనే తన చెల్లిని హత్య చేశాడని లక్ష్మీ ప్రసన్న సోదరి ఆరోపించింది. నిన్న సాయంత్రం గల్లీలో చరణ్ మరొక ఇద్దరు యువకులు అనుమానాస్పదంగా సంచరించారని చెబుతోంది బాధితురాలు. తన చెల్లిని హత్య చేయడానికి చరణ్ కు సహకరించిన మిగతా ఇద్దరిని చట్టపరంగా శిక్షించాలని ఆ కుటుంబం డిమాండ్ చేస్తోంది. బాధిత కుటుంబ సభ్యుల ఆవేదనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం మునుకుంట గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. వైద్య విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతురాలు లక్ష్మీ ప్రసన్న తండ్రి మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి ఘటన ఎప్పుడు జరిగింది? లక్ష్మీ ప్రసన్న నిన్న మీరు ఏ టైంలో చూసారు? చూసినప్పుడు ఎలాంటి పరిస్థితి? నేను నైట్ 2 గంటలకు వచ్చినండి. నైట్ 2 గంటలకు వచ్చిన 3:30కు వీడియో కాల్ మాట్లాడిన తర్వాత అడిగిన ఎట్లా ఉన్నారో ఏంటంటే మంచిగా ఉన్న డాడీ అని చెప్పింది. మరి ఏం చేస్తున్నా అంటే చదువుకుంటున్నా అన్నది. అంతవరకు అయిపోయిన తర్వాత నా పెద్ద బిడ్డ వచ్చిన తర్వాత డాడీ ఇట్లా చెల్లె ఫోన్ ఎత్తట్లేదు, తీయట్లేదు అంటే చూడరానన్న. ఆమె వచ్చింది, డాడీ ఇట్లా ఊరి పెట్టుకున్నదని చెప్పింది. చెప్పేసరికి నా ఎమ్మటి బయలుదేరి వచ్చేసింది. అంటే ఎందుకు మీకు సూసైడ్ అంటే అనుమానాస్పదలో చనిపోయింది, మీకు ఎలాంటి అనుమానాలు ఉన్నాయి? ఎవరిపైన అనుమానాలు ఉన్నాయి? మీ అనుమానాలకు కారణాలు ఏంటి? నేను ఒకటండి, నేను ఈ అబ్బాయితో ఉన్నది అనే విషయం నాకు తెలియదు. ఎవరు ఉన్నారని నేను చెప్పలేను. ఎందుకంటే వాళ్ళే ఉండి ఇట్లా సంగతి ఈ విధంగా నాకు రాత్రి చెప్తున్నారు. రాత్రి చెప్పినప్పుడు నేను వాళ్ళకు కూడా ఉండి అడిగిన, నాకు ముందు చెప్పినటువంటి ఏ విధంగా నేను జాగ్రత్త పడుతున్నాను, మీరు ఎందుకు ఇట్లా చేశారంటే మేము ఆల్రెడీ వాళ్ళ అమ్మతోటి మాట్లాడినాం, వాళ్ళతో కూడా మాట్లాడినాం, కొన్ని బంద్ అయిపోయిండు అనుకున్నాం, కానీ మళ్ళీ ఇట్లా వేధించిన విషయం మాకు తెలియదని మళ్ళీ వాళ్ళు నైట్ చెప్తారు అన్నట్టు. నాకు మన మీరు ఆరోపిస్తున్న వ్యక్తి కూడా సూసైడ్ చేసుకుని చెప్తారు, ఏంటి నిజమేనా? అదేంటి వాళ్ళు అన్నారండి, నాకు కూడా తెలియదు, వాళ్ళు చనిపోయిందని అంటున్నారు. అదేవిధంగా నేను కూడా అక్కడికి వెళ్ళలేదు, నేను చూడలేదు, నాకు తెలియదు ఆ విషయాలు. అంటే ఒక ఫాదర్గా మీరు చెప్పండి, అంటే అమ్మాయిని దగ్గర నుంచి చూస్తూ ఉంటారు, ప్రతిదీ మీకు తెలిసి ఉంటుంది కాబట్టి, అంటే సూసైడ్ చేసుకునేంత పిరికిదా ఏంటి? పిరికామ కాదు సార్, ఆమె పిరికామైనట్టుంటే ఇంటర్ అయిపోయినాక నీట్ ఫస్ట్ సార్ నీట్ రాసినప్పుడు 420 మార్క్స్ వచ్చినాయి, కానీ సీట్ రాలేదు. సీట్ రానప్పుడు అప్పుడు చనిపోవాలి ఆమె. కానీ డెంటల్ వస్తుంది డాడీ అన్నది. మరి డెంటల్ తీసుకోవాలంటే నాకు అవసరం లేదన్నది. మరి ఎట్టరా అన్న అంటే మళ్ళీ కోచింగ్ ఇప్పి నేను మళ్ళీ ఎంబీబీఎస్ చేస్తే ఎంబీఏ చేస్తే లేకపోతే లేదు డాడీ. మళ్ళీ 2వ కోచింగ్ ఇప్పించిన, మళ్ళీ అదే సేమ్ 420 మార్క్స్ వచ్చినాయి. మళ్ళీ గవర్నమెంట్ సీటు సూర్యాపేటలో గవర్నమెంట్ కాలేజీలో ఎంబీబీఎస్ వచ్చింది. ఆమె అట్లా ఒక తిరిగామ లెక్క ఉన్నట్టుంటే అప్పుడే ఆ రోజే చనిపోయాము. లక్ష్మీ ప్రసన్న అక్క ఉన్నారు. అమ్మ చెప్పండి, ఏంటి మీరు నిన్న మీరే ఫస్ట్ చూసారు, ఏంటి ఎలాంటి సిచ్యువేషన్లో లక్ష్మీ ప్రసన్న డెడ్ బాడీ ఉంది? తను హ్యాంగ్ అవుతుంది సార్, చీరకి ఎవరో ఇట్లా ఎలాడదీసినట్టు అనిపించింది నాకు. అంటే నెక్కి మొత్తం తను టైట్గా లేదు, ఇట్లా ఎవరో హ్యాంగ్ చేసిర్రు, ఇట్లా వేలాడదీసినట్టు అనిపించగానే నేను మా డాడీకి కాల్ చేసి మా తాతయ్యని మా పిన్నిని అందరిని పిలుచుకొని వచ్చి తనని తీసి మంచంలో పెట్టినాం సార్. అంతే జరిగింది. అంటే మీకు ఆమె అంటే లక్ష్మీ ప్రసన్న ఆత్మహత్య చేసుకోలేదు, ఎవరు హత్య చేసి వేలాడదీశారని అనిపించింది మీకు? అవును సార్, నాకు ఆమె ఆత్మహత్య చేసుకునే అంత పిరికామ కాదు సార్, ఆమెకు చాలా ధైర్యం ఉంటుంది. నా అనుమానం ఒక పరంగానైతే అతను వచ్చి చంపేసిండు అన్న అనుమానం ఎక్కువ ఉంది సార్ నాకు. అంటే ఒకరే చేశారా, ఇంక ఇద్దరు కూడా మరొక ఇద్దరు సహకరించారని కూడా చెప్తా ఉన్నారు. గ్రామంలో మీ ఇంటి వైపు వాళ్ళిద్దరు ముగ్గురు మొత్తం వచ్చి వెళ్ళాడు కూడా చెప్తా ఉన్నారు, ఏంటది? అది అంటే ముగ్గురు ఎప్పుడు మా గల్లీలో వాళ్ళు ఎప్పుడు ఉండరు సార్, కానీ నిన్న వాళ్ళు ముగ్గురు ఉన్నారు. మా చెల్లెని వేధించే అతను అసలు రాడు మా గల్లీ సైడ్, కానీ నిన్న అతను కూడా ఉన్నాడు. మా చెల్లెని నేను అట్లా చూడంగానే బయటకు వెళ్ళేసి నేను తిట్టిన తనని, చాలా నువ్వే చేసినావు అని అంటే తను మళ్ళీ మా ఇంట్లోకి వచ్చి నా మీద కూడా ఫైర్ అయ్యిండు. నన్ను ఎట్లా అంటావు నువ్వు అని ఈ బేస్ వాయిస్ తోటి నన్ను కూడా బెదిరిస్తే నేను కూడా నువ్వు ఎట్లా ఉంటావో చూస్తలే ఊర్లో అని నేను కూడా చెప్పినాక అంబులెన్స్కి కాల్ చేసినాం. దాని తర్వాత అన్ని ప్రాసెస్ అంతా అయిపోయింది సార్. అంటే మీరు ఇద్దరే అమ్మాయిలు, కుటుంబం మిమ్మల్ని కష్టపడి చదివించే ప్రయత్నం చేసింది, మీరు వాళ్ళ కష్టానికి ఎక్కువగా కష్టపడి చదువుతున్నారు. ఈ ఘటన ఎట్లా తోడబుట్టిన తోడుని కోల్పోయారు?
అవి ఎట్లా చెప్పాం సార్, మాకు ఎంతసేపు చదువుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, డాడీ వెళ్ళి అక్కడ వర్క్ చేస్తుండు మన కోసం, మమ్మీ ఇలాంటి పని చేస్తుంది, ఇంకో 3 and 4 yearsలో వీళ్ళిద్దరికి ఏ పని లేకుండా ఒక ఇల్లు కట్టి వాళ్ళని అక్కడ వేయాలి అని ఇలాంటి ఆలోచనలు సార్. అవేం తీరకముందే చనిపోయినాయి అంటే సోదరు లెక్క నేను ఏం చేస్తా అంటే ఏడవడం కంటే ఎక్కువ ఏం చేస్తా సార్. అంటే గంజాయి మత్తులోనే ఈ ఘాతుకానికి ముగ్గురు కలిసి పాల్పడి ఉండవచ్చు అంటారు. మేబీ అయి ఉండొచ్చు సార్, నేను చూడలేదు కాబట్టి అనుమానం ఉంది అని చెప్పగలుగుతున్నా, కానీ అతనే చేసిండు అని కూడా చెప్పలేను. ఒకవేళ తను చనిపోలేదు, చంపబడింది అంటే మాత్రం అతనే చంపేసిండు సార్, ఇదైతే నేను చెప్తాను. మొత్తంగా ఈ ఘటన నల్గొండ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఎన్నో కళలతో ఎంబీబీఎస్ చదువుతూ ఎంబీబీఎస్ పూర్తి చేసుకొని కుటుంబానికి అండగా నిలబడాలనుకున్న లక్ష్మీ ప్రసన్న అర్ధంతరంగా తను చాలించింది. ఈ ఘటనలో అదే గ్రామానికి చెందిన ముగ్గురు ప్రమేయం ఉందని కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుతం గ్రామంలో విషాదం అయితే నెలకొంది. ఎవరైతే నిందితులు ఉంటారో వారందరినీ కూడా అదుపులోకి తీసుకొని కఠినంగా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. కెమెరామెన్ బాల్తో విజయభాస్కర్, ఎన్టీవీ, నల్గొండ జిల్లా.